మెడికో ప్రియాంక కేసులో కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు కలగటం లేదని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరతరామ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు న్యాయం చేసే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల వల్ల అన్యాయంగా ఆమె ప్రాణం పోతే శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన కూడా నిర్వహించేందుకు అవకాశం కల్పించకపోవడం దారుణమని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికో ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని మెడికోలతో కలిసి స్థానిక రామాలయం జంక్షన్ నుంచి ప్రసాదిత్య మాల్ వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించడానికి మార్గాని భరత్ పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక ఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వద్దనున్న ఆయన నివాసం వద్దకు భారీ ఎత్తున చేరుకొని కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాల్సిన పోలీసులు ఈ విధంగా ప్రజాస్వామ్యంలో తాము చేస్తున్న శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శనను కూడా అడ్డుకునేందుకు యత్నించడం సరికాదని వ్యాఖ్యానించారు. వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రియాంకకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు కనిపించడం లేదని విమర్శించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ప్లకార్డులతో మెడికోలతో కలిసి శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. నేను ఇవాళ చెప్తున్నా, ఇవాళ నేనేదో రాజకీయాలు చేయడానికి మాట్లాడట్లా. రేపు మన ఇంట్లోనే జరుగుతుంది. మన ఇంట్లోనే ఇష్టం వచ్చినట్టు ప్యాట్రేకపోతున్నారు. నిజంగా ఆ ఎక్యూజ్డ్ డ్రగ్స్ మత్తులో ఉన్నారని లేరని గ్యారంటీ ఏంటండి? ఇప్పుడు ఒక అమ్మాయి పై నుంచి అలాగా తలకాయ నుంచి కారు తీసుకెళ్ళగలిగాడు అని అంటే ఎంత మత్తులో ఉంటాడు? నార్కోటిక్ మీరు ఈ రకంగా టెస్ట్ చేయించాలా? 2 రోజులు పోయిన తర్వాత ఏమవుతుందనండి? ఆ డ్రగ్స్ మత్తు వదిలిపోతుంది. ఇది వాంటెడ్లీ చేశారనే కదా తెలిసేది. ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వ తాలూకా హత్య కిందన అభివర్ణించాలి. ఇవాళ ప్రభుత్వమే తీసుకొచ్చి మద్యం షాపులు హైవేల మీద పెడతారు. దాని పక్కనే పర్మిట్ రూమ్లు ఉంటాయి. వీధికి ఒక బెల్ట్ షాప్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు తాగిస్తూ ఉన్నారు. ఇంకో పక్కనేమో మళ్ళీ పోలీసులు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారంట. ఓ పక్కన వాళ్ళే తాగిస్తున్నారు, ఇంకో పక్కన వాళ్ళే టెస్టులు చేస్తారు. మరి ఇలాంటి ఘటనలు జరగకపోతే ఏ ఘటనలు జరుగుతాయండి? ఈ పాటికైనా కనీసము రాష్ట్ర ప్రభుత్వం మేల్కొండి. దీని వెనకాల ఉన్న ఆ అదృశ్య దుష్టశక్తులు ఎవరున్నారు వాళ్ళని బయటికి తీయండి. బయటికి తీస్తే మీకు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇమీడియట్గా ప్రకాష్ నగర్ సిఐని సస్పెండ్ చేసి దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయండి. ప్రభుత్వం ఏంటి, లేకపోతే ఖచ్చితంగా హైకోర్టుని అప్రోచ్ అవుతాం. డాక్టర్ ప్రియాంక అంటే మా ఇంట్లో అమ్మాయి కింద మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఈ వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు లేవు, మహిళలకు రక్షణ లేదు. వారికి తెలిసిందల్లా ఒకటే, రాజకీయ కక్ష సాధింపు, భూదందాలు, ధన దోపిడీ. ఏ సంక్షేమ పథకాలు లేవు, గతంలో ఇచ్చిన పథకాలు ఏవీ లేవు. కోట్ల అప్పులు తెస్తున్నారు. ప్రజలు లేని రాజధాని అమరావతి నిర్మిస్తున్నారు. ఐకాన్ టవర్స్ అంటారు. దీనికోసం ఇది ఎన్ని కమిషన్ల కోసం చేస్తున్నారు. ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా అని ఆలోచించట్లేదు. ఎక్కడ చూసినా కూడా అభద్రతా భావం ఒకటే. వీరు చేసినది నిర్వాహకం ఏంటంటే మద్యం ఏర్లే పారుతుంది. ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. మరి ప్రజలు, ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. కళ్ళు మూసుకుందో నిద్రపోతుందో తెలియదు. ఇప్పటికైనా ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పి కోరుతూ ప్రభుత్వాన్ని, ఇది కనుక చేయకపోతే జంజీ రంగంలోకి దిగుద్ది, మీకు సరైన గుణపాఠం చెప్పుద్దని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాను.